కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొయ్యగుట్టలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు। బాన్స్వాడలో ఉన్న 19 వార్డులు మనమే గెలవాలని చెప్పారు। పనిచేసే వాళ్లను ఓటు వేసి గెలిపియాలని, పనిచేయని వారికి ఓటు వేసి గెలిపిస్తే ఓటు గంగల పోసినట్లే అన్నారు పోచారం। మా వాళ్ళకి ఏదైనా అవసరాలు వచ్చినా మంచి చెడుకు మేము ఎప్పటికీ రావడం పోవడం, మరి ఇప్పుడు మేమిద్దరం కూడా కలిసినాం కాబట్టి ఖచ్చితంగా తన ఒక బాటలో ఉండే నేను ఒక బాటలో ఉంటే రెండు బాటలు ఒకటైనాక మరి ఈ డబ్బాలు ఎట్లా నిండాలా, మీరు క్యాండిడేట్ అయితే ఒక కమిటీ వేసినాం, ఆ కమిటీ వస్తుంది। ఎవరు మంచిగా పనిచేసేటువంటి వ్యక్తి, 10 మందికి సహాయం చేసేటువంటి వ్యక్తి, మరి ఏ రాత్రి అయితే పగలన్నా రాత్రనక పగలనక పనిచేసి ఆ కాలనీలో తిరిగి పనిచేసే వ్యక్తికే సెలెక్ట్ చేపియాలా। మరి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని మాకు ఎవరు చుట్టం కాదు, ఎవరు శత్రువులు కాదు, సీనన్న కానీ నాకు కానీ ఈ కమిటీ వేసినటువంటి వాళ్ళకి కానీ మరి కమిటీ తిరుగుతుంది, అందరితో మాట్లాడుతుంది, అందరితో మాట్లాడి క్యాండిడేట్ డిసైడ్ చేస్తాం। కానీ మా ఐక్యంగా ఉండండి। పనుల విషయంలో ఇప్పుడు బాలరాజు గారు నేను ఇద్దరం ఉన్నాం కాబట్టి చేదోడుగా వాదోడుగా ఉండి మేము పనిచేస్తున్నాం కాబట్టి మీకు ఏం పొదువ ఉండదు। పెద్దలు కూడా అందరూ కూడా వార్డు కౌన్సిలర్స్ కూడా మనలో గెలుస్తారు, అందరూ 19 మనమే గెలుద్దాం। మున్సిపల్ చైర్మన్ కూడా మన వాళ్ళని గెలుచుకుందాం। ఇప్పుడు ఇంకా వేరేవాడు ఎవరికి ఇస్తే ఏమొస్తుంది చెప్పండి, ఆ ఓటు వేస్తే గంగలేసినట్టే, మరి ఆడుకోవాలి। ఇప్పుడు సర్పంచ్ గెలిచిన వాళ్ళు కొంతమంది మన మీద పోటీ చేసి కొంతమంది గెలిచిన అక్కడ ఉన్నారు, వాళ్ళ దారి దొరుకుతలేదు। ఊళ్ళకపోతే ఆ గల్లే నడుతుండే ఈ పని చేయి ఆ పని చేయండి, ఆడిపోయి చేయాలని ఎవరు దొరుకోవాలి, వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి రావాలి, రాకపోకం లేదు వాళ్ళకు। సో ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ మన దగ్గర చైర్మన్ మనోడే, వార్డు కౌన్సిలర్ మనోడే, అందరు మనోడు ఉంటే ఏమైందంటే ఇంకా పనులు మనం అనుకునే వార్డు కౌన్సిలర్ ఇప్పుడు ఆవు దగ్గర లేక వస్తుంది, ఆవుకు పుట్టిన లేక ఆవు దగ్గరికి వస్తుంది, ఆవు లేక దగ్గరికి వస్తుంది, వేరే ఆవుకు వేరే లేక దగ్గరికి వస్తుందా? రాదు, అంతది మరి తనకు పోయిన లేగని రాదు, లేక తన తల్లిని లెంకుంటూ వస్తుంది, తన జన్మనిచ్చిన తల్లిని లెంకుంటూ లేక వస్తుంది ఆవు దగ్గర, ఆవు కుట్టను రాడు, లేక రాదు అది। కాబట్టి అంతా మనోలే ఉండాలి। మీరు ఎవరు పెట్టుకుంటారనేది ఇప్పుడు ఇంతకుముందు పేర్లు వచ్చినాయి, కొన్ని మంచి వ్యక్తిని పెట్టుకోండి। ఇది ఒకటే ఉందంటే ఈ రాజకీయం ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు చెప్పేవాడు, మా ఇష్టం కాదు, మీ అందరి ఇష్ట ప్రకారంగా క్యాండిడేట్ పెట్టుకోండి, ఆ క్యాండిడేట్ మంచి ఇచ్చి గెలిపించుకోండి, మళ్ళా తగాదా లేకుండా, పార్టీ లేకుండా, గ్రూపులు లేకుండా అన్ని ఒకటే ఐకమత్యంగా ఉండి ఈ వార్డు నంబరు 3 నుంచి మంచి అభ్యర్థి గెలిపించుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను।